గురుభ్యో నమః. మహాతల్లి గంగమ్మ పరవళ్ళు తొక్కుతున్నటువంటి ఈ యొక్క సమయంలో అద్భుతమైనటువంటి గంగా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అస్సీ ఘాట్ యొక్క వివరణతో మీ ముందుకు శ్రీ వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరమేశ్వరి పీఠం. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఇక్కడ ముందు ప్రాంతంలో కనబడుతున్నటువంటి టెంపుల్ ఇది కేవలం వేసవి కాలంలో గంగమ్మ యొక్క ఉధృతి తగ్గినప్పుడు మాత్రమే మహాశివుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని కలిగించేటువంటి మహా దేవాలయము. ఇప్పుడు గంగమ్మ ఉధృతి వలన దేవాలయం మునక చెంది ఉన్నది. ఇది ముందు పక్క ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం. ఇక్కడ మహానుభావుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అద్భుత మరొక దేవాలయము. కాశీలో మనము లెక్క పెట్టలేనటువంటి మహోన్నతమైనటువంటి శివాలయములు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది మణికర్ణికా ఘాట్. శవదహనాలను చూస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి విశ్వనాథ్ కారిడార్ని మీరు ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు. చూడండి, ఎంతో అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి విశ్వనాథ్ కారిడార్ని నరేంద్ర మోడీ గారు నిర్మించినటువంటి కారిడార్ని మీరు ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు. డబ్బుతో నా భవిష్యత్ ఇలాంటి యొక్క అద్భుతమైనటువంటి దర్శన భాగ్యంలో తమ ప్రజలకు కల్పించాలన్నటువంటి సంకల్పంతో ఈ యొక్క వీడియోని మీకు తీసుకుని రావడం జరుగుతున్నది. మణికర్ణికా ఘాట్లో ఉన్నటువంటి మనోహరమైనటువంటి తత్వం దాదాపు పరమేశ్వరుడు సాక్షాత్తు కూడా తన స్వహస్తములతో వెలిగించినటువంటి స్థితి అనగా అగ్ని స్థాపన చేసినటువంటి ప్రదేశము. ఆ రోజు నుంచి ఈ రోజునికి కూడా ఇక్కడ శవములు అనేటువంటి దహనము జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడూ కూడా అగ్ని అనేటువంటిది ఆరదు. కాశీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరైతే మరణిస్తారో వారందరికీ కూడా ఇక్కడ మోక్షము ముక్తి అనేటువంటిది విస్తారింపజేసేటువంటి అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి ప్రదేశం ఈ మణికర్ణికా ఘాట్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది నిమిషముతో కూడా గంగమ్మ యొక్క ఉధృతి చాలా అద్భుతముగా పెరుగుతూ ఉన్నది. ఇక్కడ అమ్మవారు మహాతల్లి అయినటువంటి గంగమ్మ పరమేశ్వరుని యొక్క జటాచూటముల నుంచి భగీరథుడు తపస్సు చేయగా భగీరథగా ఉద్భవించినటువంటి మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి గంగమ్మను మీరు ఇప్పుడు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. పైనుంచి కురిసినటువంటి వరద ఉధృతితో గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ చెబుతారు కదా, జటాటవీ ఖల జల ప్రవాహ పావికస్తలే గలేవలం ఖలం విదాం భుజంగ తుంగమాలిక ఢమఢమఢమన్నినాదమట్టుపర్యం చకారచండ తాండవం తనోత్ర అన్నట్టుగా అమ్మవారు ఎంతో 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 మహోన్నతమైనటువంటి సంతోషముగా పరవళ్ళు త్రొక్కుతూ ముందుకు సాగుతూ ఉంది మహాతల్లి. ఇది ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తూ ఉన్నది విశ్వనాథ్ కారిడార్. ఇది నా భూతో నా భవిష్యత్ మహాయోగిగా మహానుభావుడైనటువంటి నరేంద్ర మోడీ గారి గురించి మనము ఇక్కడ ప్రస్తావన చేసుకోవచ్చు. చూడండి ఎంత అద్భుతంగా మన సనాతన ధర్మ పరిరక్షణకు అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షణకు కూడా ఈ కారిడార్ని నిర్మించారో మీరు ఇప్పుడు లైవ్లో చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ బోటు ప్రయాణికులు అస్సీ ఘాట్ని కూడా చూడాలన్నటువంటి వ్యవహారంతో బోటు ఎన్నో రకాలైనటువంటి బోట్లు తీసుకునే ఉన్నాయి. అద్భుతం, డబ్బుతో నా భవిష్యత్. చూడండి, ఇక్కడ ఇంకొక కాశీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమనగా ఇక్కడ గంగమ్మ ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. అంటే మామూలుగా ఏదైనా నదులు పైనుంచి కిందికి వస్తాయి, కానీ కింద నుంచి పైకి ఉత్తరవాహినిగా అమ్మవారు ఇక్కడ నుంచి వెళుతూ ఉంటారు. చూడండి, ప్రవాహ ఉధృతిని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. చూడండి, ఇది శ్రీ కాశీ విశ్వనాథ్ మందిర్ ఘాట్ ఇప్పుడు మీరు దర్శనం చేసుకుంటున్నారు. చూడండి, ఇలా మొత్తం అస్సీ ఘాట్ 84 ఘాట్లు ఈ కాశీ పట్టణమునందు ఉన్నాయండి. వాటిలో ప్రముఖమైనటువంటి ఘాట్లలో దశాశ్వమేధ ఘాట్, కేదార్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, గంగా ఘాట్, మణికర్ణికా ఘాట్ ఇలా చెప్పుకుంటూ పోతే